కాకినాడ జిల్లా పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మూడో రోజు పర్యటించనున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారి తన సొంత నియోజకవర్గంలో సమస్యలపై ఆయన దృష్టి పెట్టారు. ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో కోతకు గురవుతున్న ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. నిరాశ్రయులైన బాధితులను కలవనున్నారు. ఇదే ప్రాంతంలో సముద్ర కోత తీవ్ర స్థాయిలో ఉండటానికి గల కారణాలు, వాటి స్థాయిని తగ్గించే చర్యలపై పవన్ కళ్యాణ్ సమీక్ష చేయనున్నారు. మధ్యాహ్నం పిఠాపురం అధికారులతో పరిచయ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అనంతరం టీడీపీ, బీజేపీ నాయకులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు పిఠాపురంలో సాయంత్రం 4 గంటలకు వారాహి బహిరంగ సభలో పాల్గొనున్నారు. బహిరంగ సభ అనంతరం అక్కడి నుంచి విజయవాడ బయలుదేరనున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మూడో రోజు పర్యటించనున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారి తన సొంత నియోజకవర్గంలో సమస్యలపై ఆయన దృష్టి పెట్టారు. ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో కోతకు గురవుతున్న ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. నిరాశ్రయులైన బాధితులను కలవనున్నారు. ఇదే ప్రాంతంలో సముద్ర కోత తీవ్ర స్థాయిలో ఉండటానికి గల కారణాలు, వాటి స్థాయిని తగ్గించే చర్యలపై పవన్ కళ్యాణ్ సమీక్ష చేయనున్నారు. మధ్యాహ్నం పిఠాపురం అధికారులతో పరిచయ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అనంతరం టీడీపీ, బీజేపీ నాయకులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు పిఠాపురంలో సాయంత్రం 4 గంటలకు వారాహి బహిరంగ సభలో పాల్గొనున్నారు. బహిరంగ సభ అనంతరం అక్కడి నుంచి విజయవాడ బయలుదేరనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలు ఫోన్ ద్వారా అందిస్తారు. ఏడుకొండలు. ఈ రోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గమైనటువంటి పిఠాపురం నియోజకవర్గంలో బిజీగా గడపనున్నారు. ముందుగా ఈ రోజు ఏదైతే ఇటు ఉప్పాడ సముద్ర తీరం కోతకు గురవుతుంది. ఇది గత కొన్నేళ్లుగా కూడా విపత్తులు వచ్చినప్పుడల్లా కూడా ఇటు సముద్రంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కానీ, అలాగే వాయుగుండాలు, తుఫాన్ల కారణంగా ఉప్పాడ తీర ప్రాంతం కొద్దిగా గురవుతుంది. ప్రమాద అంచుల్లో ఉప్పాడ ఉందంటూ కూడా గతం నుంచి కూడా అనేక వార్తాపత్రికలు ఇవన్నీ కూడా ముద్రించినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి ఉప్పాడను కాపాడేటువంటి దిశగా ఎటువంటి చర్యలు చేపట్టాలనే దాని మీద ఈ రోజు ఉప్పాడ తీర ప్రాంతాన్ని ఇటు పవన్ కళ్యాణ్ సందర్శించనున్నారు. అలాగే ఉప్పాడ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క మత్స్యకారులతో కూడా ఆయన ఈ రోజు మమేకం అవుతారు. అయితే వారి బాధలను స్వయంగా ఆయన అడిగి తెలుసుకుంటారు. అయితే ముఖ్యంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ కూడా ఇటు పిఠాపురంలో ఇది వారాహి విజయయాత్ర ఏదైతే ఉందో, ఈ వారాహితో తిరిగిన తర్వాత విజయం సాధించినటువంటి నేపథ్యంలో వారాహి విజయయాత్ర అనేది కూడా ఒకటి ఈ రోజు విజయ సభ ఒకటి నిర్వహించుకుంటున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే ఇటు టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరితో కూడా ఈ రోజు ఆయన భేటీ అవుతారు. భేటీ అయిన తర్వాత ముఖ్యంగా ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈ యొక్క
సభనైతే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ ముగించుకున్న తర్వాత సాయంత్రం ఆయన నేరుగా ఇటు ఉండవెల్లిలోని తన ఇటు మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఏడుకొండలు.